చేసిందంటే నీ హృదయం గుచ్చబడాలి, నీ హృదయంలో పొడవబడాలి. ఇది నా తప్పులు ఎత్తి చూపేది. వాక్యం రెండోది ఎలాంటిదండి? అద్దము వంటిది. అద్దంలో మన సహజ ముఖంలో చూసుకుంటాం కదా, ఏమన్నా ఉంటే పూసుకుంటాం కదా. అదే రీతిగా వాక్యము కూడా రెండంచుల ఖడ్గము, రెండవదిగా అద్దము వంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. కనుక దేవుని యొక్క వాక్యము వినిన తోడనే అది నీలో పనిచేసిందనే దానికి కారణం ఏంటంటే, పని చేస్తుందని నువ్వు ఎట్లా తెలుసుకుంటావంటే, నీ హృదయములో బాధ కలగాలి, నీ హృదయము గుచ్చబడాలి, నీ నిజ స్థితిని అది ఎత్తి చూపుతుంది. కాబట్టి నీవు అరే నేను చేసింది పొరపాటు కదా, అరే నేను మాట్లాడింది తప్పు కదా, నేను ఇలా చేయకూడదు కదా అనేటువంటి ఆ ఆలోచన నీకు రావాలి. అప్పుడు నీలో వాక్యం పనిచేసిందని అర్థం. లేకపోతే ఆ ఉలవలు తింటావు గంగెద్దు అంటే ఊగుద్దంట. గంగెద్దు ఊళ్ళు తింటదండి, గుర్రపులు తింటది కానీ గంగెద్దు ఉలవలు తింటదండి, తినదు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమని తప్పకూడదు. అబ్బా వాక్యం మీరు చాలా మందికి ఎలాంటి వాక్యాలు ఇష్టం అంటే, అర్థమైందా? రెండు పిట్ట కథలు చెప్పి, రెండు వాక్యాలు చెప్పి, కడుపు పని నవ్వించి, అబ్బా మేము ఎప్పుడు కానీ ఇట్లాంటి ఆ మాటలు వినలేదంట, చాలా బాగున్నదండి అని అంటారు. ఈ నుంచి బయట దాటిపోయిన తర్వాత అడగండి, జ్ఞాపకం ఉంటుందా? ఉంటది. అప్పుడు దేవుని బిడ్డలను గమనించండి. దేవుని యొక్క వాక్యం మీరు విన్న తర్వాత, అపోస్తులు మాట్లాడిన తర్వాత వారు ఎలా అయినారంట? గుచ్చబడ్డారంట. అర్థమైందంట? గుచ్చబడడం అంటే పొడవబడ్డారు. ఈ దినం చాలా మందికి అలాంటి వాక్యాలు చెప్తే ఇష్టం ఉండదండి. అర్థమవుతుందా? చాలా మంది తమ హృదయాలను సరి చేసుకోరు, తమ జీవితాలను సరి చేసుకోరు. అందుకని వారికి వాక్యం యావగింపుగా ఉంటది. వాక్యము వారికి యావగింపుగా ఉంటది. యావగింపు అంటే తెలుసు కదా, వెక్కిసమైనట్లుగా ఉంటది. ఇదే మాట్లాడిపిస్తాయి. ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు వినలేరు. వారి దృష్టి అంతా వేరే దాని మీదకి వెళ్ళిపోతుంది, వేరే వారి మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాక్యము మీద వారికి కాన్సన్ట్రేషన్ అంటే ధ్యాస ఉండదు. కనుకనే చాలా మందికి వాక్యం అంటే బోర్ కొడితే టైం చూసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా ఏంటి టైం అయిపోయింది, ఇంకా గీయలేదే. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలను గమనించండి. వీళ్ళు వాక్యం విన్నాక వీరికి ఏమైందంటమ్మది? వారి హృదయాలలో పొడవబడ్డారంట, వారికి గుచ్చుకున్నదటండి ఆ వాక్యం. నీ దినాల నుంచి నీ వాక్యం వింటున్నావు. ఎప్పుడైనా వాక్యం గుచ్చబడిందా నీకు? ఎప్పుడైనా అది నిన్ను పొడవబడిందా? పొడవబడినప్పుడు చాలా మంది అలుగుతారు, వాక్యం సరలేదు, నా గురించి చెప్పినారు, నా విషయమే చెప్పినారు, నా విషయమే మాట్లాడినారు, ఇది ఖచ్చితంగా నాకే చెప్పిందని ఎవరితో చెప్పింటారు? పాస్ గారికి ఆయనకి ఎవరు చెప్పి తప్ప, అవునా కాదా?